ప్రజాప్రతినిధులపై పెండింగ్ కేసులు 290 ఉన్నాయట. జాబితాలో సీఎం మొదలు ఎంపీలు, ఎమ్మెల్యేలు. హైదరాబాద్ పరిధిలో ఎమ్మెల్యేలపైనే 210కి పైగా. సైఫాబాద్ పిఎస్లో అత్యధికంగా 89 కేసులు నమోదు. అత్యధికంగా రాజాసింగ్ పైన ఉన్నాయి. ఆ తర్వాతి స్థానంలో అక్బరుద్దీన్ ఓవైసీ. ఇద్దరే పోటీ పడతా ఉన్నారు. చూడండి ఇక్కడ కూడా రాజాసింగ్ వర్సెస్ అక్బరుద్దీన్ ఓవైసీ కేసుల విషయంలో రాజాసింగ్ పైన దాదాపుగా 100 కేసులకు పైన ఉన్నాయి. సో మొత్తానికి ప్రజాప్రతినిధుల పైన పెండింగ్ కేసులు 290 ఉన్నాయట. రాష్ట్రానికి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలపై ప్రస్తుతం 290 కేసులు పెండింగ్లో ఉన్నట్లు పోలీస్ శాఖ రికార్డులు చెప్తున్నాయి. ఇందులో సీఎం మొదలు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల వరకు ఉన్నారు. హైదరాబాద్ పరిధిలోని ఎమ్మెల్యేలపైన 210కి పైగా కేసులుండగా అందులోనూ హైదరాబాద్ సెషన్స్ జడ్జి యూనిట్లోనే 201 కేసులు పెండింగ్లో ఉండటం గమనార్హం. ఇందులో 24 కేసులు నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేసినవి కాగా 16 కేసులు ఎగ్జామినేషన్లో ఉన్నాయి. 20 డిశ్చార్జ్ పిటిషన్లు ఉన్నాయి. విచారణ సమయంలో అత్యధిక కేసుల్లో వాయిదాలు తీసుకుండటం వల్లే ఈ కేసులు పెండింగ్లో పడిపోతున్నాయని న్యాయవాదులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా నమోదవుతున్న కేసుల్లో రాజకీయపరమైనవే ఎక్కువగా ఉంటున్నాయని చెప్తున్నారు. మరోవైపు ఇందులో క్రిమినల్ కేసులతో పాటు సిబిఐ, ఏసీబీ కేసులు సైతం కూడా ఉండడం గమనార్హం. అలాగే సైఫాబాద్ పిఎస్లో 89 కేసులు ఉన్నాయట. రాష్ట్ర వ్యాప్తంగా ఒక సైఫాబాద్ పిఎస్లోనే ఎమ్మెల్యేలపై అత్యధికంగా 89 కేసులు ఉన్నాయి. ఇక మరి ఇప్పుడు కేసులున్నటువంటి వ్యక్తులు ఏ విధంగా అర్హులు? కేసులున్నటువంటి వ్యక్తులని వీళ్ళపైన అనర్హత పెట్టారు. వీళ్ళని అసలు పోటీ చేసేటువంటి అవకాశం ఉండొద్దు కదా. వీళ్ళపైన క్రిమినల్ కేసులు ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు, మర్డర్ కేసులు ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు, లైంగిక వేధింపులు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ అర్హులే. రాజకీయాలకు వీళ్ళందరూ అర్హులే. మర్డర్ చేసినటువంటి వాళ్ళు అర్హులే, మానభంగాలు చేసినటువంటి వాళ్ళు, హత్యలు చేసినటువంటి వాళ్ళు, దోపిడీలు చేసినటువంటి వ్యక్తులు, చదువు రానటువంటి వ్యక్తులు అందరూ కూడా ఈ పొలిటికల్లో ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా, మంత్రులుగా, ముఖ్యమంత్రిగా కూడా వాళ్ళకి అవకాశం ఉంటుంది. మొన్న రేవంత్ రెడ్డి గారు ఒక కామెంట్ చేసిండు. ఏమని? చదువు రానటువంటి వ్యక్తులు జర్నలిస్టు వృత్తిలో ఉన్నారు, చదువు రానటువంటి వ్యక్తులు చెంపలు పలగొడతారని చెప్పిండు అన్నాడు కదా. మరి జర్నలిస్టులను చెంపలు పలగొట్టేటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నేను కేవలం ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి వ్యక్తి గురించే కాదు, మిగతా ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి వ్యవహారం పైన కూడా మాట్లాడుతూ ఉన్నా. సో రేవంత్ రెడ్డి గారు ఇటీవల చేసినటువంటి వ్యాఖ్యల పట్ల కూడా మనం స్పందించాలి. సో ఇన్ని కేసులు ఉన్నాయి కదా 290 కేసులు. ఈ 290 కేసులు ఇంకా పెండింగ్ కేసులే. అంతకంటే ముందు ఉన్నటువంటి కేసులు వేరు. రెడ్ హ్యాండెడ్గా లాడ్జ్లలో దొరికినటువంటి ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. వాళ్ళపైన కూడా ఏమీ ఉండవు. పెండింగ్ కేసులు 89 కేసులు ఉన్నాయట. అసెంబ్లీ ముట్టడి, గన్ పార్క్ వద్ద నిరసన సమయంలో ఈపీఎస్లోనే కేసులు నమోదు చేస్తుండటంతో కేసుల సంఖ్య అధికంగా ఉన్నట్లు తెలుస్తుంది. జిహెచ్ఎంసీ పరిధిలోని ప్రజాప్రతినిధుల్లో అత్యధికంగా గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై వివిధ పిఎస్లో అత్యధికంగా 110 కేసులు నమోదై ఉన్నాయి. ఆ తర్వాత చాంద్రాయణగుట్ట ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీకి 27 కేసులు ఉన్నాయి. అయితే ఇందులో అనుమతులు లేకుండా ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించడం వంటి వాటి గురించి నమోదైన కేసులే అధికం. అంతేకాకుండా మతపరమైన వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సందర్భాల్లో నమోదైన కేసుల సంఖ్య ఉన్నాయి. మరోవైపు కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్ పై ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం గమనార్హం. గ్రేట్ చెప్పుకోవాలి. ఒక ఎమ్మెల్యేగా ఉండి ఆయన అప్పుడు గతంలో కూడా బీజేపీ పార్టీలో ఉన్నాడు, చాలా చేసింది, కానీ ఆయన పైన ఒక్క కేసు కూడా లేదు. గ్రేటే కదా. కొన్ని కేసులు కొట్టివేసిన కోర్టులు. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్గా ఉన్న సమయంలో ఎన్నికల ప్రచారంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని పలు కేసులు నమోదు కాగా తాజాగా వాటిని ప్రజాప్రతినిధుల కోర్టు కొట్టేసింది. జన్వాడ ఫామ్ హౌస్ పై డ్రోన్లు ఎగురవేశారని బీఆర్ఎస్ హయాంలో రేవంత్ రెడ్డి పైన నమోదైన కేసును కూడా కొట్టేసిండు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా తనపై తప్పుడు ప్రచారం చేశారని ఎమ్మెల్సీ తిన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి జగదీష్ రెడ్డిలపై పెట్టిన కేసులను ఇటీవల హైకోర్టు కొట్టేసింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో వచ్చిన ఫిర్యాదు ఆధారంగా మాజీ మంత్రి హరీష్ రావుపై పంజగుట్ట పోలీసులు కేసు నమోదు చేయగా ఆధారాలు లేవని చెప్పేసి అక్కడ కూడా కోర్టు కొట్టేసింది. కొనసాగుతున్న విచారణలు. సో ఇవన్నీ కూడా విచారణ కొనసాగుతాయి. అంత వ్యవహారం అంతా అటు నడుస్తూ ఉన్నది. ఏది వీళ్ళపైన ఇప్పుడు ఉన్నటువంటి ఎవరైతే కాళేశ్వరం సంబంధించిన విషయంలో అక్రమాలకు పాల్పడ్డారన్నటువంటి దానిపైన హరీష్ రావు పైన, కేసీఆర్ పైన, వీళ్ళందరిపైన కూడా కేసులు నమోదైపోయినాయి. ఇంకా మిగతా ఉన్నటువంటి ఈటల రాజేందర్ కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, వీళ్ళందరిపైన కూడా నాంపల్లి కోర్టులో బెయిల్, ఇటీవల నాంపల్లి కోర్టు కూడా నాన్ బెయిలబుల్ వారెంట్ వాళ్ళపైన కూడా గతంలో జరిగినటువంటి కేసులకు నాన్ బెయిలబుల్ వారెంట్ కింద కేసులు నమోదైన వాటిని కూడా కొన్ని కొట్టేసింది అనేది తెలుస్తూ ఉన్నది. ఎవరెవరిపైన ఎన్ని కేసులు ఉన్నాయంటే హైదరాబాద్ పరిధిలో ఎమ్మెల్యేలపై నమోదైన కేసులు ఎట్లా ఉన్నాయంటే
ముఠా గోపాల్ ముషరాబాద్ సంబంధించిన ఎమ్మెల్యే, ఆయన పైన 10 కేసులు ఉన్నాయట. మహమ్మద్ బిన్ బలాల మలక్పేట ఎమ్మెల్యే, ఆయన పైన 6 ఉన్నాయి. కాలేరు వెంకటేష్ అంబర్పేట ఎమ్మెల్యే పైన 8 ఉన్నాయట. దానం నాగేందర్ ఖైరతాబాద్ 16 కేసులు ఉన్నాయి. మాగంటి గోపినాథ్ మొన్న చనిపోయింది కదా జూబ్లీహిల్స్, అది ఆయన పైన 16 కేసులు ఉన్నాయట. ఇటీవల మృతి చెందడంతో హియరింగ్ లో ఉన్న కేసులు కొట్టేసిందట. మహమ్మద్ మజీద్ హుస్సేన్ నాంపల్లి 5, కౌసర్ మొహద్దీన్ కార్వాన్ 12, రాజాసింగ్ గోషమహల్ 110 కేసులు, జాల్ఫికర్ అలీ చార్మినార్ 1, అక్బరుద్దీన్ ఓవైస్ చాంద్రేన్ గుట్ట 21, జాఫర్ హుస్సేన్ యాకుత్పుర 5, మహమ్మద్ ముబిన్ బహదూర్పుర 2, పద్మారావు సికింద్రాబాద్ ఆయన పైన 4 ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ కలిపినా కానీ రాజాసింగ్ కిందికి వస్తలేవు. ఇవన్నీ కలిపినా కానీ రాజాసింగ్ పైన 110 కేసులు. సో ఇట్లా ఉన్నాయట కేసులు. రాజాసింగ్ నెంబర్ 1 స్థానంలో ఉన్నాడంటూ కేసుల విషయంలో. పాపం కేసుల విషయంలో ముంగట ఉన్నాడు కానీ పార్టీ పాపం సస్పెండ్ చేసింది.